Next we go for role 11, imperative statement. Actually imperative sentence it is used for suggestion, advice, order. This type of expression or sentences we have to express in imperative statements only. Imperative statement లో మనం ఎక్కువగా సబ్జెక్ట్ లేకుండా మెయిన్ వర్బ్ తోటి సజెషన్ కావచ్చు, అడ్వైస్ కావచ్చు, ఇలాంటి స్టేట్మెంట్ వాక్యాలు మనం ఇంపరేటివ్ స్టేట్మెంట్లోనే ఎక్స్ప్రెస్ చేస్తాము. యాక్చువల్లీ ఇంపరేటివ్ స్టేట్మెంట్స్ ఆన్సర్ వచ్చేసి వీ కెన్ రైట్ విల్ యూ ఆర్ వోంట్ యూ ఆర్ వుడ్ యూ ఆర్ వుడింట్ యూ. ఇందులో ఏదైనా రాయొచ్చు. will you, won't you, would you, wouldn't you. Only imperative statements, these are all answers are there applicable for them. Will you, won't you అనేది ఈ టూ వర్డ్స్ కంటే would you, wouldn't you అనేది more respectable word. I have written here, see that note. Would you or wouldn't you are considered to be a politer term than will you, won't you. Would you or wouldn't you are considered to be a politer term then will you or won't you. దీని మీనింగ్ ఏంటంటే ఈ విల్ యూ లేదా వోంట్ యూ కంటే వుడ్ యూ, వుడింట్ యూ అనేది చాలా రెస్పెక్టబుల్ వర్డ్, పొలైట్ వర్డ్. వీటిని పెద్దవాళ్ళకు, మనకంటే పెద్ద స్థాయిలో పెద్దవాళ్ళకు మాత్రం ఉపయోగిస్తాం, మనకంటే చిన్న యంగర్స్ మాత్రం ఉపయోగిస్తాం. సో వుడ్ యూ ఆర్ వుడింట్ యూ ఆర్ కన్సిడర్డ్ టు బి ఏ పొలైటర్ టర్మ్ దెన్ విల్ యూ, వోంట్ యూ. నేను అందుకే ఇక్కడ రాశాను ఆన్సర్ అంటే ఇంపరేటివ్ స్టేట్మెంట్స్ కిందలో ఏది రాసినా రైట్ ఆన్సరే అవుతుంది. విల్ యూ ఆర్ వోంట్ యూ ఆర్ వుడ్ యూ ఆర్ వుడింట్ యూ. నెక్స్ట్ లెట్స్ ఉంది. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్, సమ్ సెంటెన్సెస్ విల్ బీ బిగన్ లెట్స్. సో ఎట్ దట్ టైమ్ వి రైట్ ద క్వశ్చన్ దట్ షెల్ బీ ఓన్లీ. సెంటెన్స్ కనుక లెట్స్తో స్టార్ట్ అయితే మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే షెల్ బీ వస్తుంది. ఇందులో లెట్ ఉంటుంది. ఈ లెట్ అనేది షెల్ గాను లెట్ ప్లేస్ అస్. యాక్చువల్ దిస్ వన్ లెట్ ప్లేస్ అస్ షార్ట్ ఫామ్ లెట్స్. సో ఈ అజ్ అనేది ఇక్కడ ఏముంటుంది, ఇది ఆబ్జెక్ట్ పొజిషన్, ఆబ్జెక్ట్ అజ్. దీని సబ్జెక్ట్ తీసుకొస్తే ఏమవుతుంది, బి అవుతుంది. అజ్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ బి. సో లెట్ షెల్ అజ్ బి. సో ఇఫ్ ద స్టేట్మెంట్ బిగిన్స్ విత్ ద లెట్స్, ఎట్ దట్ టైమ్ వీ హ్యావ్ టు రైట్ ద క్వశ్చన్ ట్యాగ్ షెల్ బి. నెక్స్ట్ ఐ హ్యావ్ రిటన్ సమ్ ఎగ్జాంపుల్ హియర్. క్లోజ్ ద డోర్. మరి ఇక్కడ చూడండి, క్లోజ్ ద డోర్, డోర్ క్లోజ్ చేయని చెప్తున్నాం. ఎవరు చెప్తే ఇక్కడ సబ్జెక్ట్ రాయాలి. చూడండి ఇక్కడ ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ దేర్ బిగిన్స్ విత్ ఏ మెయిన్ వర్బ్. కొన్ని సజెషన్ ఉన్నాయి, కొన్ని ఆర్డర్స్ ఉన్నాయి, కొన్ని రిక్వెస్ట్ ఉన్నాయి. క్లోజ్ ద డోర్, డోర్ క్లోజ్ చేయి. ఇందులో ఎవరు చెప్తున్నాం, మన ఎదుటి ఉన్న వ్యక్తికి చెప్తున్నాం కాబట్టి, దగ్గర ఉన్న వ్యక్తి ఎదుటి వ్యక్తికి చెప్తున్నాం కాబట్టి ఇక్కడ మనం యూ ఉపయోగించట్లేదు. యూ క్లోజ్ ద డోర్. వీఆర్ నాట్ రైటింగ్, వీఆర్ నాట్ మెన్షనింగ్ ఆఫ్ ది యూ, మనం మెన్షన్ చేయట్లేదు కాబట్టి ఏం వస్తుంది ఇక్కడ యూ అని వస్తుంది. ప్రతి దానికి చూడండి ఇంపరేటివ్లో యూ అని వస్తుంది. ఎందుకు యూ రాయాలి, వై వీ డోంట్ రైట్ వి ఆర్ ఐ, బికాస్ దిస్ ఆల్ స్టేట్మెంట్ వీ హ్యావ్ టు సే హూ ఈజ్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. మనకు ముందున్నటువంటి ఎదురున్నటువంటి వ్యక్తికి మాత్రం చెప్తాం క్లోజ్ ద డోర్, యూ క్లోజ్ ద డోర్. నెక్స్ట్ వేర్ ద హెల్మెట్, యూ వేర్ ద హెల్మెట్. చూడండి ఇక్కడ యూ డోంట్ స్మోక్ హియర్, ఇవన్నీ యూతో స్టార్ట్ అవుతాయి. కానీ ఇక్కడ సబ్జెక్ట్ అనేది మనం యూజ్ చేయట్లేదు. Close the door. So what is the answer? Will you or won't you? More politer word, would you or wouldn't you. Next, wear the helmet. We write here will you or won't you. Won't you. If you want to write polite word, would you or wouldn't you, you can write that one also. That one also write only. Wear the helmet. Because of would you, wouldn't you, these are all more politer word than will you or won't you. Next, wear the helmet. ఇక్కడ చూడండి దీనికి ఆన్సర్ ఏమొస్తుంది, will you or won't you. Same as this. Don't smoke here, will you or won't you, or would you or wouldn't you. Next, please help me, will you or won't you. Same as this. Will you or won't you. Close the door, డోర్ క్లోజ్ చేయి. విల్ యూ, మీరు క్లోజ్ చేస్తా, నువ్వు క్లోజ్ చేస్తావా. వోంట్ యూ, నువ్వు క్లోజ్ చేయవా. రెస్పెక్ట్ అనుకోండి, వుడ్ యూ, మీరు క్లోజ్ చేస్తారా. వుడింట్ యూ, మీరు క్లోజ్ చేయరా. సో ఇవి రెస్పెక్ట్ అంటే వుడ్ యూ, వుడింట్ యూ అనేది ఇది చాలా పొలైటర్ వర్డ్, చాలా పొలైట్ వర్డ్స్ ఇవి. సో అందుకొస్తే మన ఆన్సర్ ఏది రాసినా రైట్ అవుతుంది. విల్ యూ, వోంట్ యూ ఆర్ వుడ్ యూ ఆర్ వుడింట్ యూ. నెక్స్ట్ ఇక్కడ ప్లీజ్ హెల్ప్ మీ ఉంది.
ఈ ప్లీజ్ హెల్ప్ మీ అనేది ఇందులో చూసినట్టయితే ఇది రిక్వెస్ట్ వర్డ్. దీన్ని కూడా మనకి రాయొచ్చు విల్ యూ ఆర్ వోంట్ యూ ఆర్ వుడ్ యూ ఆర్ వుడెంట్ యూ. లెట్ మీ స్పీక్, దిస్ వన్ ఇంపార్టెంట్. లెటర్స్ వాట్ ఇస్ ద క్వశ్చన్ ట్యాగ్ షెల్ బి రాస్తాం. బట్ ఇక్కడ లెట్ మీ, లెట్ హర్, లెట్ దెమ్, లెట్ యూ, లెట్ మీ, లెట్ హర్, లెట్ దెమ్, లెట్ యూ ఇలా వచ్చాయనుకోండి, అప్పుడు క్వశ్చన్ టైం వస్తుంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ విల్ యూ ఆర్ వోంట్ యూ ఓన్లీ. యూ కెన్ రైట్ వుడ్ యూ ఆర్ వుడెంట్ యూ ఆల్సో. Will you or won't you? This one important. This one also see. Let place us. Let us. Let's go out for a trip. Here let place us. So shall we. Shall we. Next. Oh, shut up. Here also subject not given. So will you or won't you? Will you or won't you? So imperative sentence, if the statement begins with the main word without subject, that all statements will get the question type will you or won't you, or polite words would you or wouldn't you. So this is the imperative sentence. అంటే imperative sentence సబ్జెక్ట్ లేకుండా మెయిన్ వర్డ్తో కనుక స్టార్ట్ అయినట్లయితే ఆ ఇంపరేటివ్ స్టేట్మెంట్లో ఉంటే మనం విల్ యూ రాయొచ్చు, లేదా వోంట్ యూ రాయొచ్చు, లేదా వుడ్ యూ రాయొచ్చు, వుడింట్ రాయొచ్చు. ఈ వుడ్ యూ వుడింట్ ఏంటంటే ఇక్కడ రాశాను వుడ్ యూ ఆర్ వుడింట్ యూ or considered to be a politer term then will you or won't you. అంటే ఇది will you won't you కంటే ఇవి చాలా పొలైట్ వర్డ్స్ అనమాట. సో రెస్పెక్టబుల్ వర్డ్స్, వీటిని ఉపయోగించవచ్చు. నెక్స్ట్ ఇక్కడ లెట్ హర్ కమ్. చూడండి ఇక్కడ లెటర్స్ అంటే షెల్ బి రాస్తున్నాం. లెట్ హర్. సో హియర్ ఆల్సో విల్ యూ ఆర్ వోంట్ యూ. లెటర్స్ ఈజ్ దేర్, షెల్ బి. Don't be too upset about it. Here also subject not given. So this one also imperative will you or won't you. Okay, this is the note. Next 12th statement. If the statement has two helping verbs, at that time we have to give the more priority for ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ ఓన్లీ. ఒకవేళ స్టేట్మెంట్స్లో రెండు హెల్పింగ్ వర్బ్లు ఉన్నాయి అనుకోండి, మొదటి హెల్పింగ్ వర్బ్కే ప్రియారిటీ ఇవ్వాలి. ఇక్కడ చూడండి దే సబ్జెక్ట్ విల్ హ్యావ్ టేకెన్ ఇట్. ఇక్కడ ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఇక్కడ రెండు ఉన్నాయి, విల్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది, హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది. ఫస్ట్ వి గివ్ ద మోర్ ప్రియారిటీ ద ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ విచ్ ఈస్ దేర్ ఆఫ్టర్ ద సబ్జెక్ట్. సబ్జెక్ట్ తర్వాత ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్కే ప్రియారిటీ ఇవ్వాలి. సో విల్, దిస్ ఈస్ ద పాజిటివ్. ఓకే రైట్. నెక్స్ట్ ఇస్ పాజిటివ్ స్టేట్మెంట్ ఆర్ నెగటివ్, పాజిటివ్ కాబట్టి ఏం చేయాలి, నాట్ యాడ్ చేయాలి. సో విల్ ప్లేస్ నాట్ ఏమవుతుంది, వోంట్ అవుతుంది. విల్ ప్లేస్ నాట్ కాంట్రాక్షన్ వర్డ్ won't. So won't. Next we go for subject. Which one? This one, they. This statement begins with a pronoun. ఈ స్టేట్మెంట్ అనేది ప్రణంతో సర్వనామంతో స్టార్ట్ అయింది కాబట్టి ప్రణంతో స్టార్ట్ అవుతే అదే ప్రణం క్వశ్చన్ ట్యాగ్లో రాస్తాం, అన్ని స్మాల్ లెటర్లో రాయాలి. నెక్స్ట్ వన్, ఇక్కడ హెల్పింగ్ వర్డ్ నెగిటివ్ వర్డ్ కంబైన్ చేసి వీఆర్ రైటింగ్ యాజ్ ఏ వన్ వర్డ్, ఒక వర్డ్ రాస్తున్నాం, కొద్ది స్పేస్ ఇచ్చేసి సబ్జెక్ట్ రాయాలి. షీ హ్యాస్ had her lunch. Which tense this one? She subject, has helping word, had here V3. This one present perfect tense. This is the main word V3, present perfect. Okay, here two helping words are there. Has is the present helping word, had is the past helping word. So first we give the more priority, first helping word has. So has. Negative or positive? Past, because the negative words not given. So has place not, hasn't. Who is subject? She, that is the pronoun. She must have come, which is to helping word. Must is there, have is there. So we take the must, first helping word. Positive or negative, positive statement. So must place not, mustn't. Who is subject? She, pronoun. We write as it is, that pronoun. She could have won it. She could have won it. This one also present perfect, sorry, future perfect. So which is helping word? Could. Could. Negative or positive? Positive. Could place not, couldn't. Who is subject? She. Noun or pronoun? Pronoun. Pronoun we write as it is, that one only. Couldn't she. They could have gone. Here also, which is helping, two helping words are there, could and have. So we take the first helping word, could. So negative or positive? Positive. So we add the negative word, could place couldn't. Who is subject? They. We write here, they. Okay.
If the statement has two helping word at that time we have to give the priority first helping verb which is there after the subject. రెండు హెల్పింగ్ వర్బ్లు ఉన్నప్పుడు సబ్జెక్ట్ తర్వాత ఏ హెల్పింగ్ వర్బ్ అయితే వస్తుందో దానికి ప్రియారిటీ ఇవ్వాలి. నెక్స్ట్ హియర్ కాంట్రాక్షన్ వర్డ్స్ ఆర్ దేర్. మనకి ఎగ్జామినేషన్లో ఒకసారి వాడు కాంట్రాక్షన్ వర్డ్స్ ఇస్తాడు, మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఇక్కడ హీ, నెక్స్ట్ హియర్ డి ఈస్ దేర్, గాన్ ఈస్ దేర్. సో హీ ప్లేస్ had. So we write here he. So we are removing of the ha. So what to d? He had. So how we can find out? ఏ విధంగా గుర్తించవచ్చు? గాన్ అనేది ఇక్కడ V3. మ్యాక్సిమం V3 వచ్చేటువంటి టెన్స్ టూనే. ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఉంది, పాస్ట్ పర్ఫెక్ట్ ఉంది, ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఉంది. సో ఇక్కడ డి అనేది మాత్రం హెల్పింగ్ ఉంది. హ్యావ్ అనేది HA VE, చివరిలో ఈ వస్తుంది. So it is not have. So D is there. So this is the past perfect. He had gone. So here had. So he place had here written the as a contraction word. He had. Next one, negative or past two statement. So we write the negative word had place not hadn't. So we subject here he. He noun or pronoun. We write as this pronoun. I. Here go. I will or I shall. In grammatically I and we, only these two subject take shall. So remaining I, next one you, he, she, it, they. These are all subject. After this subject we are using of the will. Next here I, we shall. Only these two subject. Only these two subject we have to use shall for this subject. Okay, so I shall, we shall. We don't say I will, we will. So here I. So I, it is I, the subject take only shall, not will. So here comes shall. I shall go, not I will go. So this is past or negative, past. So we are adding up the shall place not. How to become short form? Shan't. SHAN apostrophe comma T. We don't write shall not, shan't. Shan't. So I shall go. Next negative or positive? Positive. Okay. Shall place not? Okay, added here. Next one we go for subject. I. This is noun or pronoun? Pronoun. We write the pronoun as it is I. You have forgot. See here. Here in case D is there, past perfect. But here VE. So you place helping verb have. You place have, short form you have. You, VE. So this is the you have forgot. This is the present perfect. Subject place have, has place V3. You have, for which is helping word have. Next negative or positive. Have place not, haven't. Which is subject here? You. Noun or pronoun? Haven't you. Next one. He will come. He shall or he will. Just now I told only shall. It is used for only I and we. Remaining will. It is used for you, he, she, it, they. So this is the will, not shall. He place will, short contraction word, apostrophe comma to L. He will. So will, negative or positive. Will place not, won't. So here will is there. This positive. Will place not, won't. Which one subject here? He. Noun or pronoun? Won't he. Next she. Here go is there. Actually here she place had. She had only. But had after what will come always? Verb V3. But here which is there? Go. Verb V1 is there. This one she would go. She would go. So word. She place word. She would. This is a short form, contraction one. Okay, here next one helping word we got. Next negative or positive. So we adding up the negative word would place not, wouldn't. Which is subject she, wouldn't she. So here 12th helping word. So 11th one imperative statement. Imperative statement begins with a main word without subject. That all imperative statement take, or we write the answer in the question tag. Will you or won't you or would you or wouldn't you. Here would you, wouldn't you. This is the polite words. Then will you or won't you. Next one
లెటర్స్ స్టేట్మెంట్ కనుక లెటర్స్తో స్టార్ట్ అవుతాయి, లెట్స్తో స్టార్ట్ అవుతాయి. క్వశ్చన్ మన షెల్ బి వస్తుంది. ఒకవేళ లెట్ హర్, లెట్ దెమ్, లెట్ మీ ఇలా వచ్చాయనుకోండి, అప్పుడు విల్ యూ లేదా వోంట్ యూ లేదా వుడ్ యూ లేదా వుడింట్ యూ రాయొచ్చు. ఐ హ్యావ్ గివెన్ సమ్ మోర్ ఎగ్జాంపుల్ హియర్. నెక్స్ట్ వన్ ఇక్కడ నోట్ రాసాను, వుడ్ యూ, వుడింట్ యూ. Why do we use would you, wouldn't you? So would you, wouldn't you are considered to be a politer term than will you, won't you. ఈ will you, won't కంటే ఇవి చాలా పొలైట్ వర్డ్స్ అనమాట. ఇవి కూడా మనం యూజ్ చేయొచ్చు ఇంపెరేటివ్లో. నెక్స్ట్ వన్ 12th రూల్, ఇఫ్ ద స్టేట్మెంట్ హ్యాస్ 2 హెల్పింగ్ వర్బ్స్. ఒకవేళ స్టేట్మెంట్లో 2 హెల్పింగ్ వర్బ్లు ఉంటాయి, మొదటి హెల్పింగ్ వర్బ్ మనం ప్రియారిటీ ఇవ్వాలి. ఇక్కడ దే రాస్తాను, వి అనేది ఇది ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్, హ్యావ్ అనేది ప్రజెంట్ హెల్పింగ్ వర్బ్, టేకన్ ఇక్కడ వర్బ్ V3, ఇట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్. ఇందులో విల్ ఉంది, 2 హెల్పింగ్ వర్బ్, ఇది ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్, మోడల్ వర్బ్, మోడల్ యాక్సిలరీ వర్బ్ ఆర్ మోడల్ హెల్పింగ్ వర్బ్. ఇది ప్రెసెంట్ హెల్పింగ్ వర్బ్. ఫస్ట్ ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్కి ప్రియారిటీ ఇవ్వాలి. షీ హ్యాస్ హ్యాడ్, దిస్ ఇస్ ద వి గివ్ ద ప్రియారిటీ హ్యాస్ in she. She must and have. Here 2 helping words are there. First we take the first helping word. Could and have 2 helping words are there. We take the could. Here they could and have 2 helping words are there. We take the first helping word. So if the statement has 2 helping verbs, we take the first helping word. Next one, contraction. Sometimes given the contraction words, nothing but subjects, pronouns and helping words. Here he plays had. He had gone. This is past perfect. ఇక్కడ హ్యాడ్ ఉంటుంది, సో దాన్ని ఇక్కడ షార్ట్ ఫామ్గా రాస్తాడు. సో హ్యాడ్ అండ్ హీ. ఐ వీలకు ఓన్లీ షెల్ అనేది ఈ యొక్క ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్ అనేది, ఈ ఫ్యూచర్ హెల్పింగ్ మనం ఒక ఓన్లీ ఐ వీలకు ఉపయోగిస్తాం. ఐ షెల్, వీ షెల్ అని ఉపయోగిస్తాం. కాబట్టి దాని ప్రకారం రాస్తే మనకి ఏమొస్తుంది, షాంట్ ఐ. ఎందుకంటే ఇక్కడ పాస్ట్ కాబట్టి షెల్కు నాట్ అడితే షాంట్ ఐ వస్తుంది, షాంట్ వస్తుంది. ఇక్కడ ప్రొనౌన్ కాబట్టి ఐ రాస్తాను. యూ హ్యావ్ ఫర్ గాట్, ఇక్కడ వీ ఉంది, వీ అనేది హ్యావ్, చివరిలో హ్యావ్లో ఉన్నటువంటి చివరి 2 లెటర్స్. యూ ప్లస్ హ్యావ్, యూ హ్యావ్ ఫర్ గాట్. సో హ్యావ్. నెక్స్ట్ పాజిటివ్ స్టేట్మెంట్, హ్యావింట్ యూ. నెక్స్ట్ హీ విల్, నాట్ హీ షెల్. ఇప్పుడు చెప్పాను ఐ వీళ్ళకి మాత్రమే షెల్ వస్తుంది, సో రిమైనింగ్ హీ షీట్. సో హీ విల్. నెక్స్ట్ వన్ పాజిటివ్, సో విల్ ప్లేస్ నాట్ వోంట్. సబ్జెక్ట్ హీ ప్రొనౌన్, ఐ హ్యావ్ రిటన్ ప్రొనౌన్, వోంట్ హీ. నెక్స్ట్ వన్ షీ హ్యాడ్ ఆర్ వుడ్. హౌ వీ కెన్ ఫైండ్ అవుట్, మనకి దీన్ని హ్యాడ్గా తీసుకోవచ్చు, వుడ్గా. దేనిగా ఎలా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలంటే దీని తర్వాత ఉన్నటువంటి గో వర్బ్ V1 కాబట్టి ఇక్కడ వుడ్ వస్తుంది. ఇది V3 గాన్ ఉందనుకోండి, ఇది హ్యాడ్ అవుతుంది. సో V1 కాబట్టి ఇది వుడ్, సో వుడ్. పాస్ట్ వర్ నెగిటివ్, ఇది పాజిటివ్, సో నెగిటివ్ యాడ్ చేయాలి. వుడ్ ప్లేస్ వుడ్ ఇంట్. నెక్స్ట్ హియర్ సబ్జెక్ట్ షీ. సో టోటల్లీ 12 statements are there. So this is the question tag. It is most important for 10th class student, those who are going to attempt the SSC public examination. This question tag and active passive report a speech, this 3 topics are there most important for 10th class children. The 3 bits are there. We have to attempt the paper 2 only, that is the 16th, 17th, 18th bit in the paper 2. So totally I have given the total notes. We have attempted all 12 instructions, the 12 rules, 12 steps in the question tag. So up to here this topic is completed. In the next video, in the next class, we will discuss a new topic. Thank you.